బిట్ కాయిన్ పరిచయం అవసరం లేని సంచలనం. దీని మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. ఒక 10 ఏళ్ల క్రితం పైసలు, రూపాయలు కూడా కాదు, పైసలు మాత్రమే చెల్లించి వీటిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులు. దీని మీద నమ్మకం లేక తక్కువలో ఉన్నప్పుడు అమ్ముకున్న వారిని దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అనవచ్చు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు కేవలం పైసల్లో ఉన్న ఒక బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం మన దేశ కరెన్సీలో అక్షరాల 40 లక్షల రూపాయలు. ఇంత సంచలనం సృష్టించిన బిట్ కాయిన్ గురించి మీకు తెలియని, నమ్మలేని, ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు కూడా ఉన్నాయి. బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఇదే. దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరో ఎప్పటికీ ఎవరికీ తెలియదంటే ఆశ్చర్యం వేయక మానదు. సతోషి నకామోటో అనే పేరును ఉపయోగించి దీన్ని మొదట చలామణిలోకి తీసుకువచ్చారు. ఆ సతోషి నకామోటో అనే పేరు ఒక వ్యక్తిదో లేకపోతే కొంతమంది వ్యక్తులు తమ బృందానికి ఆ పేరు పెట్టుకున్నారో తెలియరాలేదు. దీన్ని 2008లో రూపొందించారు. 2008 ఆగస్టు 18వ తేదీన bitcoin.org అనే డొమైన్ మొట్టమొదటిసారి రిజిస్టర్ అయ్యింది. 2009 జనవరి 3వ తేదీన బిట్ కాయిన్ నెట్వర్క్ను రూపొందించి మైనింగ్ ప్రారంభించారు. హెరాల్డ్ థామస్ ఫినే 2 అనే సాఫ్ట్వేర్ డెవలపర్ బిట్ కాయిన్ లావాదేవీని అంగీకరించిన మొదటి వ్యక్తి. సతోషి నకామోటో నుంచి 10 బిట్ కాయిన్లను ఈయన అందుకున్నారు. ఈ లావాదేవీ 2009 జనవరి 12వ తేదీన జరిగింది. అసలు బిట్ కాయిన్ రూపొందించింది కూడా ఈయనేనని ఇప్పటికీ పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈయన 2014లో అనారోగ్యంతో మరణించారు. బిట్ కాయిన్ ఓపెన్ సోర్స్ కోడ్ను కూడా 2009 జనవరిలోనే విడుదల చేశారు. 2011 జనవరిలో ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ అనే సంస్థ బిట్ కాయిన్ లావాదేవీలను అంగీకరిస్తామని తెలిపింది. అయితే కొత్త కరెన్సీ వ్యవస్థలకు చట్టబద్ధత ఉంటుందో లేదో అనే భయాలతో అదే సంవత్సరం జూన్లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2011 జూన్ నుంచి సంచలన సంస్థ వికీలీక్స్ బిట్ కాయిన్ రూపంలో డొనేషన్లు అంగీకరిస్తామని తెలిపింది. దీంతో మరిన్ని సంస్థలు కూడా అదే బాట పట్టాయి. మెల్లగా బిట్ కాయిన్ పాపులర్ అవ్వడం కూడా మొదలైంది. ద గుడ్ వైఫ్ అనే ప్రముఖ అమెరికా టీవీ సిరీస్లో బిట్ కాయిన్ పేరుతో ఏకంగా ఒక ఎపిసోడ్నే రూపొందించారు. ఆ ఎపిసోడ్ 2012లో ప్రసారం అయ్యింది. అదే సంవత్సరంలో బిట్ కాయిన్ ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించారు. 2012లో 1000 మందికి పైగా వ్యాపారులు బిట్ కాయిన్ పేమెంట్గా అంగీకరిస్తున్నట్లు బిట్ కాయిన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడ్ బిట్పే తెలిపింది. 2013లో ఒకే నెలలో $1 మిలియన్ మన దేశ కరెన్సీలో సుమారు 7.25 కోట్ల రూపాయలు విలువైన లావాదేవీలు జరిగాయి. అదే సంవత్సరం నవంబర్లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నకోసా కూడా బిట్ కాయిన్ పేమెంట్లను తీసుకోవడం ప్రారంభించింది. ఆ యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అప్పుడు బిట్ కాయిన్ భవిష్యత్తు బంగారంగా అభివర్ణించాడు. 2013 జూన్లో డ్రగ్స్ సంబంధిత లావాదేవీల్లో భాగమైనందుకు 11.02 బిట్ కాయిన్లను అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సీజ్ కూడా చేసింది. అదే సంవత్సరం నవంబర్లో చైనా ఇంటర్నెట్ దిగ్గజం బైదు కూడా బిట్ కాయిన్ పేమెంట్లను స్వీకరిస్తామని వినియోగదారులకు తెలిపింది. ఆ తర్వాత బిట్ కాయిన్ లావాదేవీలు మెల్లగా అన్ని దేశాలకు విస్తరించాయి. అయితే బిట్ కాయిన్ లావాదేవీలను పలు దేశాలు నిషేధించాయి. మన దేశంలో కూడా బిట్ కాయిన్ నిషేధించారు. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలు వచ్చినా అవి ఏవీ నిజం కాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో బిట్ కాయిన్పై నిషేధం ఉన్న దేశాలు ఇవే: అల్జీరియా, బొలీవియా, ఈక్వెడార్, బంగ్లాదేశ్, నేపాల్, మెసిడోనియా. ఈ బిట్ కాయిన్ విలువ ఎలా పెరిగిందంటే 2009 నుంచి 2010 మధ్య బిట్ కాయిన్ విలువ పూర్తిగా శూన్యం. 2010లో దీని విలువ $0.01గా సుమారు 73 పైసలు ఉండేది. 2011 ఫిబ్రవరిలో అది $1కు సుమారు 72 రూపాయలకు చేరుకుంది. అప్పటి నుంచి బిట్ కాయిన్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. 2013లో $1,200 మార్కును దాటిన 2014లో తిరిగి $340లకు పడింది. 2017 మేలో మొదటిసారి $2,000 సుమారు 1.44 లక్షల రూపాయల స్థాయికి చేరుకున్న బిట్ కాయిన్ కేవలం 4 నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ నాటికి $5,000లకు సుమారు 3.6 లక్షల రూపాయలకు దూసుకుపోయింది. అదే సంవత్సరం డిసెంబర్ నాటికి ఏకంగా $19,000లకు సుమారు 13.8 లక్షల రూపాయలకు చేరుకుంది. అయితే తర్వాత మెల్లగా బిట్ కాయిన్ విలువ మళ్ళీ పతనం కావడం మొదలైంది. 2018 డిసెంబర్ నాటికి $3,300లకు సుమారు 2.2 లక్షల రూపాయలకు బిట్ కాయిన్ విలువ పడిపోయింది. ఆ తర్వాత 2020 మార్చి నాటికి $5,000లకు సుమారు 3.6 లక్షల రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా దూసుకుపోవడం మొదలైంది. ఈ సంవత్సరం జనవరి 8వ తేదీ నాటికి ఏకంగా $41,000 స్థాయికి సుమారు 30 లక్షల రూపాయలకు చేరుకుంది. అనంతరం ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ గురించి ట్వీట్ చేసిన తర్వాత దీని విలువ మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం దీని ధర $55,000గా సుమారు 40 లక్షల రూపాయలుగా ఉంది. ఈ బిట్ కాయిన్ని ఎక్స్చేంజ్ చేయడం ఎలా?
మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే మన దగ్గర ఉన్న నగదు చెల్లించి ఆ వస్తువు కొనుగోలు చేస్తాం. మన దేశంలో కరెన్సీ విలువ రూపాయల్లో ఉంటుంది, అమెరికాలో డాలర్లో ఉంటుంది, ఇంగ్లాండ్లో యూరోల్లో ఉంటుంది. వీటికి సంబంధించిన లెక్కలు ఆయా దేశాలకు చెందిన బ్యాంకుల వద్ద ఉంటాయి. అలాగే బిట్కాయిన్ ద్వారా జరిగే లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో లాగ్ అవుతాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ లావాదేవీలను నిర్వహిస్తారు. బిట్కాయిన్ రూపొందించిన నాటి నుంచి జరిగిన ప్రతి ఒక్క లావాదేవీ ఇప్పటి వరకు ఇందులో ఉంటుంది. ఈ లావాదేవీలను ఎప్పటికప్పుడు మైనర్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు. వారికి వ్యాపారుల నుంచి కొంత కమిషన్ వస్తూ ఉంటుంది. మొత్తం ఎన్ని బిట్కాయిన్లు అందుబాటులో ఉన్నాయి? కేవలం 2.1 కోట్ల బిట్కాయిన్ల కంటే ఒక్క కాయిన్ కూడా ఎక్కువ మనం మైన్ చేయలేం. దీన్ని రూపొందించినప్పుడే ఆ సాఫ్ట్వేర్ను అలా డిజైన్ చేశారు. 2020 డిసెంబర్ నాటికి 1.85 కోట్ల బిట్కాయిన్లను మైన్ చేశారు. అంటే ఇంకో 2.5 కోట్ల బిట్కాయిన్ల కంటే ఎక్కువ బిట్కాయిన్లను మైన్ చేయలేమన్నమాట. అప్పుడు ఉన్న వాటితో సరిపెట్టుకోవడం ఒక్కటే మనం చేయగలం. బిట్కాయిన్లను ఎలా కొనుగోలు చేయవచ్చు? బిట్కాయిన్లను సతోషిల్లో కొలుస్తారు. అంటే ఉదాహరణకు మన దేశ కరెన్సీ రూపాయి. ఒక్క రూపాయిలో 100 పైసలు ఉంటాయి. అలాగే ఒక బిట్కాయిన్లో 100 కోట్ల సతోషీలు ఉంటాయన్నమాట. వీటిని కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ ఎక్స్చేంజ్ల ద్వారానే సాధ్యం. బయ్యూ కాయిన్, కాయిన్ షేర్, యూనో కాయిన్ వంటి ఎక్స్చేంజ్ల ద్వారా బిట్కాయిన్ను కొనుగోలు చేయవచ్చు. బిట్కాయిన్ వల్ల ఉన్న లాభాలు, సమస్యలు ఏమిటి? బిట్కాయిన్ వల్ల ఉన్న ప్రధానమైన లాభం ప్రైవసీ. బిట్కాయిన్ లావాదేవీలు ఎవరు నిర్వహించారు అనే విషయం తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. వీటి లావాదేవీలపై అధిక సందర్భాల్లో ఛార్జీలు ఉండవు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయి. బట్ కాయిన్ల వల్ల జరిగే లావాదేవీలు వినియోగదారులందరికీ తెలుస్తాయి, కానీ ఎవరు నిర్వహించారో మాత్రం తెలియదు. అంటే లావాదేవీలు నిర్వహించిన వ్యక్తుల వివరాలు తప్ప మిగతా వివరాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. అయితే బిట్కాయిన్ లావాదేవీలను నిర్వహించే సంస్థలపై కొన్నిసార్లు హ్యాకర్ల దాడులు జరిగాయి. ఆ దాడుల్లో దొంగలించిన బిట్కాయిన్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయో తెలియరాలేదు. దీంతో బిట్కాయిన్ భద్రతపై పలు సందేహాలు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాల్లో వ్యక్తుల గుర్తింపు బయటకు రాకుండా ఉండేందుకు నగదు చెల్లింపులకు బిట్కాయిన్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మధ్య పలువురు సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత కంప్యూటర్లు హ్యాక్ చేసి డేటా తిరిగి కావాలంటే నగదు డిమాండ్ చేసిన సంఘటనలు వినే ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో వారు బిట్కాయిన్ రూపంలో నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.